ఒలింపిక్స్ క్లోజింగ్ సెరమనీ గ్రాండ్ గా జరిగింది. అథ్లెట్లు పారిస్ కు బై బై చెప్పారు. 19 రోజుల పాటు జరిగిన ఈ విశ్వ క్రీడల్లో అమెరికా టాప్ ప్లేస్ లో నిలిచింది. భారత్ ఈసారి 71వ స్థానంతో సరిపెట్టుకుంది. పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకలు కలర్ఫుల్ గా ముగిశాయి. ఫ్రెంచ్ సంస్కృతి సంప్రదాయం ఉట్టిపడేలా క్లోజింగ్ సెరమనీ సాగింది. భారత్ తరఫున షూటర్ మను భాకర్, హాకీ గోల్ కీపర్ పిఆర్ శ్రేజేష్ ఫ్లాగ్ బేరర్లుగా వ్యవహరించారు. భారత త్రివర్ణ పతాకాన్ని వీరిద్దరూ చేబూని ముందు నడవగా మిగతా క్రీడాకారులు వీరిని అనుసరించారు. సెన్ నది వేదికగా ఈ వేడుకలకు బీజం పడగా స్టేట్ డి ఫ్రాన్స్ స్టేడియంలో ముగిశాయి. నృత్యకారులు, సంగీత కళాకారుల ప్రదర్శనలు హైలైట్ గా నిలిచాయి. అభివాదం తెలుపుతూ క్రీడాకారులు వీడ్కోలు పలికారు. 2028 ఒలింపిక్స్ పోటీలు లాస్ ఏంజల్స్ వేదికగా జరగనున్నాయి. అమెరికా 40 గోల్డ్ మెడల్స్ తో టాప్ ప్లేస్ లో నిలిచింది. చివరి బంగారు పతకాంశం వరకు టాప్ లో ఉన్న చైనాను వెనక్కి నెట్టిన అమెరికా పాయింట్ల పట్టికలో తొలి స్థానాన్ని ఆక్రమించింది. ఈ ఒలింపిక్స్ చివరి పోటీలైన మహిళా బాస్కెట్బాల్లో అమెరికా జట్టు బంగారు పతకాన్ని గెలిచి తనకు తిరుగులేదని నిరూపించింది. మొత్తం యుఎస్ 40 గోల్డ్ మెడల్స్ తో సహా మొత్తంగా 126 పతకాలు సాధించింది. ఇక చైనా 40 స్వర్ణాలతో పాటు మొత్తం 91 పతకాలను తన ఖాతాలో వేసుకుని 2వ స్థానంలో, జపాన్ 20 బంగారు పతకాలతో 3వ స్థానంలో నిలిచాయి. గత టోక్యో ఒలింపిక్స్ లో 7 పతకాలతో 48వ స్థానాన్ని సాధించిన భారత్ ఈసారి 71వ స్థానంతో సరిపెట్టుకుంది.